Here is the review of Telugu dubbed movie 3BHK. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా మన సిద్ధార్థ్ దగ్గర యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని చూద్దామా లేదా 2 days నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం జరిగింది. బట్ అనుకోకుండా సడన్ గా చూడడం జరిగింది. సో ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ మీకు ట్రైలర్ చూస్తే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ ఒక ఇల్లు కొనాలని అనుకుంటారు ఎప్పటి నుంచో. సో వాళ్ళు ఫైనల్ గా ఇల్లు కొన్నారా లేదా, ఆ ప్రాసెస్ లో వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మెయిన్ ప్లాట్. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుద్ది. అండ్ ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నేను ఈ మూవీని ఒక్కరికి మాత్రం రికమెండ్ చేయను. ఎవరైతే మిడిల్ క్లాస్ లైఫ్ లో నా లైఫే బొక్కలా ఉంది, నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళి మరీ కొట్టించుకుని ఏడవాలా, మరీ అంత సాడ్ మూమెంట్స్ తో నిండిపోయేలా మూవీ అని అనుకుంటే కనుక మీరు అసలు ఈ మూవీని రికమెండ్ చేయను. నేను అసలు వెళ్ళకండి. మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న మూవీ కాబట్టి నేను అసలు రికమెండ్ చేయను. మీరు వెళ్ళకండి థియేటర్ కి. పర్సనల్ గా నాకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ కింద నేనైతే ఈ మూవీ కనెక్ట్ అవ్వాను. నేనే కాదు, ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరూ రిలేటబుల్ చేసుకునే స్టోరీ ఇది. అందరూ రిలేట్ అవుతారు ఈ స్టోరీకి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఇల్లు కట్టుకోవడం అయినా సరే, ఇల్లు కొనడమైనా మామూలు విషయం కాదు. ప్రెసెంట్ జనరేషన్ లో వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏంటో మన అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది ఖచ్చితంగా. ప్యూర్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ మీద బేస్ అయిన మూవీ ఇది. ఈ తమిళ వాళ్ళకి ఏమైందో లేటెస్ట్ గా మంచి ఫ్యామిలీ డ్రామాస్ అనేది దింపుతున్నారు. మొన్నేమో కుటుంబస్థానం, తర్వాత టూరిస్ట్ ఫ్యామిలీ, ఇప్పుడు 3BHK వరుస పెట్టి అన్ని మంచి ఫ్యామిలీ మూవీస్ అనేది దింపుతున్నారు. ఈ మూవీ కూడా మీకు ఫస్ట్ నుంచి మొత్తం డ్రామాటిక్ వేలోనే వెళ్తా ఉంటది. 2 hours 20 minutes డ్యూరేషన్ కూడా కొంచెం లాగ్ అన్న ఫీలింగ్ అనిపించింది. ఎందుకు అని అంటే ఒకనొక పాయింట్ లో ఆడియన్స్ కి కూడా నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అరే లైఫ్ లో అసలు పాజిటివ్నెస్ లేదంటే కొంచెం కూడా అన్న ఫీలింగ్ వస్తుంది. లైట్ గా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక ఆడియన్స్ సెకండ్ హాఫ్ కి వచ్చేసేటప్పటికి ఇక చాలరా, మాకు ఓపిక అయిపోయింది, ఎక్కడో చోటని ఎండ్ చేసి అన్న ఫీలింగ్ వచ్చేసింది అనిపించాలి. 2 hours 20 minutes డ్యూరేషన్ లో కూడా మూవీ చాలా స్లో పేస్డ్ గా ఉంటది. ఇది మాత్రం పక్కా మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయంలో సిద్ధార్థ్ దగ్గర పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పాలి. మనం ఎప్పుడైతే బొమ్మరిల్లు ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ కోరుకున్నామో అలాంటి టైప్ ఆఫ్ యాక్టింగ్ దీంట్లో కూడా చాలా బాగా చేశాడు. హార్ట్ అండ్ సోల్ పెట్టి. అండ్ అలాగే శరత్ కుమార్ గారు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. దేవియాన గారికి జస్ట్ 2-3 డైలాగ్స్ ఉన్నట్టు ఉన్నాయి. పెద్ద డ్యూరేషన్ డైలాగ్స్ ఏమి అయితే లేవు. అండ్ అలాగే చెల్లి క్యారెక్టర్ కింద చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అండ్ మూవీ మొత్తం పెర్ఫార్మెన్స్ తో ప్యాక్ చేస్తారని చెప్పాలి. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ప్యూర్లీ హార్ట్ అండ్ సోల్ అని చెప్పాలి. మూవీకి అంత బాగున్నాయి. చాలా స్మూతింగ్ గా, చాలా ఫ్రెషింగ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, సాంగ్స్ అయినా. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అంతా సినిమాటోగ్రఫీ అంతా బాగానే వర్కౌట్ అయింది. బట్ అక్కడక్కడ కొంచెం డ్రాగ్ ఫీలింగ్, లాగ్ ఫీలింగ్ అనిపించింది జస్ట్ సమ్ పాయింట్ లో. అండ్ అదర్వైజ్ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మీరు చూస్తుంటే మీకు ఏమనిపించింది? మీరు కూడా ఈ మూవీకి రిలేట్ అయ్యారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఇది 3BHK మూవీ రివ్యూ. మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంటిల్ దెన్ బై.